హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్కు సంబంధించిన ట్రిగ్నోమెట్రీ అనే మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాను కదా. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి 4 క్వాడ్రంట్స్లో మారుతూ ఉన్నప్పుడు వాటి గుర్తులు ఎలా చేంజ్ అవుతాయో చూసాం కదా. సో అదే కాన్సెప్ట్ని ఈరోజు మనం ఒక మైండ్ మ్యాపింగ్ ద్వారా మనం ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. మన ప్రీవియస్ వీడియోస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు థీటా యాంగిల్ ఫామ్ అయింది కదా. సో మనం ఈ డయాగ్రామ్ నుంచి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాసేస్తే అన్ని పాజిటివ్ వచ్చేస్తాయి. అందుకని మన ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ పాజిటివ్ అని చెప్పుకున్నాం. ఈ ఏ అనే వ్యక్తి సెకండ్ క్వాడ్రంట్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, వై అనేది పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంది. కాబట్టి అంటే మనం ఇలా గమనిస్తే ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కోసికెంట్ మాత్రమే ప్లస్లు, మిగతా అన్ని మైనస్లు. ఓకే స్టూడెంట్స్, ఈ ఏ అనే వ్యక్తి థర్డ్ క్వాడ్రంట్ లోకి వచ్చినప్పుడు అయితే నెగిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది. సో సైన్ థీటా వచ్చేసి నెగిటివ్, కాస్ థీటా వచ్చేసి నెగిటివ్, టాన్ థీటా పాజిటివ్ అవుతుందా అంటే టాన్ దాని రెసిప్రోకల్ కాట్ మాత్రమే ప్లస్లు, మిగతా అన్ని మైనస్లు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఫోర్త్ క్వాడ్రంట్ లోకి వచ్చినప్పుడు కాస్ థీటా దాని యొక్క రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్, మిగతా అన్ని మైనస్లు. ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ మనం యాంగిల్ ని మెజర్మెంట్ చేసేటప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సిస్టమ్స్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఓయా ఉంది కదా, ఈ ఓయా అనేటువంటి ఇన్సిడెంట్ రే అనేది మనకి ఇలా చేంజ్ అవుతూ ఉంది. అంటే ఏ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా వచ్చినప్పుడు ఏమవుతున్నాయి, వాటి యాంగిల్స్ అనేవి తీసుకుంటున్నాం మనం. ఆ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. అయితే ఇవి యాంటీ క్లాక్ వైజ్ గా ఇలా వస్తూ ఉన్నప్పుడు, క్లాక్ వైజ్ ఇలా ఉంటుంది కదా, యాంటీ క్లాక్ వైజ్ ఇలా వస్తూ ఉన్నప్పుడు పాజిటివ్ గా వస్తుంది. పాజిటివ్ గా పెరుగుతూ ఉంచండి, 30, 45, 60, 90 ఇలా పెరుగుతూ ఉంటుంది. అదే మరి ఒక థీటా అనేది నెగిటివ్ ఎప్పుడవుతుంది? సో ఈ కాన్సెప్ట్ మీకు బాగా గుర్తుండాలి అంటే ఇది వాటర్ లెవెల్ అని మీరు ఊహించుకున్నట్లయితే వాటర్ లెవెల్లోకి లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, డిఫరెన్స్ అవుతుంది కదా, యాంగిల్ మైనస్ అవుతుంది. సో ఇలా పైకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, యాంగిల్ పాజిటివ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏ అనే వ్యక్తి క్లాక్ వైజ్ గా వచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ A1 ప్లేస్ క్లాక్ వైజ్ గా వచ్చినప్పుడు అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ ఏం తీసుకున్నాం మనం, నెగిటివ్ వై యాక్సిస్ మీద ఉంది, ఎక్స్ మాత్రం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో దీని నుంచి మనం 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాసేస్తే ఏమవుతుంది చూడండి, సైన్ ఆఫ్ మైనస్ థీటా రాద్దాం. ఆపోజిట్ బై హైపోటనస్ మైనస్ వై బై ఆర్ కదా. మరి మైనస్ వై బై ఆర్ అంటే ఏంటి, ఇక్కడ వై బై ఆర్ అంటే మామూలుగా డెఫినేషన్ సైన్ థీటా కదా. సో మైనస్ సైన్ థీటా అవుతుంది కదా. అలానే కాస్ థీటా రాసేస్తే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. సో ఎడ్జసెంట్ బై హైపోటనస్, ఇక్కడ ఎడ్జసెంట్ పాజిటివ్ ఎక్స్ బై ఆర్. సో ఎక్స్ బై ఆర్ అంటే మనకు మామూలుగా కాస్ థీటా అని తెలుసు కదా. సో కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ థీటా. ఎక్స్ బై ఆర్ అంటే కాస్ థీటా. అలాగనే ఇక్కడ ఈ మైనస్ థీటాకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీరు ట్రై చేయండి, రాస్తే మీకు గమనించింది ఏంటంటే దానిలో ఓన్లీ కాసు, సీకంట్ మాత్రమే పాజిటివ్ వస్తాయి, మిగతా